Hi guys, వెల్కమ్ టు చర్హాస్ న్యూవల్ ఛానల్. ఈ రోజు అయితే మనం యూట్యూబ్ లో షార్ట్స్ ని ఎలా అప్లోడ్ చేయాలని తెలుసుకున్నాం. ఎందుకంటే ఒక్కోసారి మనం తెలియక ఏం చేస్తామంటే షార్ట్స్ లో వీడియోస్ ని పోస్ట్ చేస్తాం, వీడియోస్ దగ్గరకు వచ్చి షార్ట్స్ పోస్ట్ చేస్తాం. దీని వల్ల ఏంటంటే వ్యూ అనేది డిఫరెంట్ గా పడుతుంది మొబైల్లో. దాని వల్ల వ్యూవర్స్ అనేది అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, ఆ షార్ట్ ని ఎంకరేజ్ చేయరు. సో అందుకని మనం మినిమం జాగ్రత్త తీసుకోవాలి, మినిమం కేర్ఫుల్ గా అయితే ఉండాలి షార్ట్ ని అప్లోడ్ చేసేటప్పుడు. ఇప్పుడు మీకు ఈ షార్ట్స్ ని అప్లోడ్ చేసే డౌట్లు ఏవైతే వచ్చినాయో అవన్నీ క్లారిఫై చేసుకోవడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఎవరైతే యూట్యూబ్ లో షార్ట్స్ ని అప్లోడ్ చేయాలనుకున్నారో. అంతేకాకుండా మనం షార్ట్ ని అప్లోడ్ చేసేటప్పుడు మినిమం ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. దానివల్ల మనకి ఏమవుతుందంటే అవి షార్ట్స్ కి చాలా ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొట్టమొదటిగా అయితే మన మొబైల్ ఇన్స్టాల్ చేసుకున్న యూట్యూబ్ అయితే ఒకసారి ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ బాటమ్ సైడ్ కింద పక్కన మీకు చూస్తే ఒక 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా, హోమ్, షార్ట్స్, ప్లస్ సింబల్, సబ్స్క్రిప్షన్, యూ అనే ఆప్షన్స్. ఈ మిడిల్ లో ఉన్న ప్లస్ ఐకాన్ అయితే ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడే మనం షార్ట్ అయితే అప్లోడ్ చేసేది. మీకు వెరీ ఫస్ట్ ఆప్షన్ అండి క్రియేట్ ఏ షార్ట్. ఈ క్రియేట్ ఏ షార్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే మన షార్ట్ ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ ఏ షార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ స్క్రీన్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఈ స్క్రీన్ లో మనం ఏం చేయాలంటే, మీరు టాప్ లో చూసుకుంటే వెరీ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ షార్ట్ యొక్క లెంత్, టైమింగ్ ఎంత అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. బై డిఫాల్ట్ ఏంటంటే మాక్సిమం యూట్యూబ్ అయితే మనకు రికమెండ్ చేసింది 60 సెకండ్స్. మనం నార్మల్ గా చూస్తాము, మనం నార్మల్ చూసే షార్ట్స్ లో మాక్సిమం యూజర్స్ ఏంటంటే ఒక 30 సెకండ్స్, 24 సెకండ్స్, కొన్ని షార్ట్స్ అయితే 4 సెకండ్స్ కూడా పెట్టుకుంటారు. లేకపోతే షార్ట్ లెంత్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంటే ఆ షార్ట్స్ కి వ్యూస్ తగ్గుతాయి. ఎందుకంటే ప్రేక్షకులు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి వాళ్ళు స్క్రోల్ చేయటం కానీ ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది వాళ్ళకి. సో అందుకని మీరు ఏంటంటే మాక్సిమం వీలైనంత వరకు మీ షార్ట్ యొక్క లెంత్ అయితే చాలా తక్కువగా పెట్టుకోవాలి. అలా కాకుండా మీరు అప్లోడ్ చేసే షార్ట్ కంపల్సరీగా 1 మినిట్ టైం పడుతుంది. 60 సెకండ్స్ అయితే కంపల్సరీ అయితే కంటెంట్ ఉంటే నో ప్రాబ్లం అండి, మీరు 60 సెకండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా టాప్ లో చూస్తే ఇంకో ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, యాడ్ సౌండ్. ఈ యాడ్ సౌండ్ మీద క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. మొదటి ఆప్షన్ వచ్చేసరికి బ్రౌజ్, రెండో ఆప్షన్ వచ్చేసరికి సేవ్డ్. బ్రౌజ్ ఆప్షన్ ఎప్పుడు వాడతామంటే, సపోజ్ మీ దగ్గర కంటెంట్ లేదు, ఆడియో కంటెంట్ లేనప్పుడు మనకి యూట్యూబ్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ ఆడియోస్ అయితే రికమెండ్ చేయటం అయితే జరుగుతుంది. మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని మీ షార్ట్ అయితే పెట్టేసుకోవచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన ఆడియో మన ఓన్ వాయిస్ తో రికార్డ్ చేస్తాం కదా, ఇక్కడ నేనైతే ఇక్కడ మనం ఈ సేవ్డ్ ఆప్షన్ లోకి వెళ్ళి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి సేవ్డ్. ఈ సేవ్డ్ ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ఆడియో ఉండి మన ఓన్ వాయిస్ తో రికార్డ్ చేసి మన మొబైల్లో సేవ్ చేసుకున్నప్పుడు ఆడియో కంటెంట్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ బ్రౌజ్ చేసి వాటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టుకోవచ్చు. యూజువల్ గా ఏమవుతుందంటే ఈ యాడ్ సౌండ్ ఆప్షన్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే మనం షార్ట్ ని క్రియేట్ చేసినప్పుడు మనం థర్డ్ పార్టీ యాప్స్ లో ఎక్కడన్నా ఆల్రెడీ వీడియోని ప్రిపేర్ చేసుకుని అక్కడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని టైటిల్స్ పెట్టేసుకుంటాం కాబట్టి ఈ ఆప్షన్ కొంచెం తక్కువగా యూజ్ చేస్తారు. మనం యూజ్ చేసేది ఏంటంటే నార్మల్ గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఐకాన్ ఉంది కదా, యాడ్ క్లిప్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి షార్ట్ ని అయితే అప్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సపోజ్ ఇక్కడ నా మొబైల్ ఇక్కడ చాలా షార్ట్స్ అయితే ఉన్నాయి కదా, సపోజ్ ఈ షార్ట్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ లెఫ్ట్ సైడ్ లో బాటమ్ సైడ్ లో ఉన్న ఇమేజ్ మీద అయితే క్లిక్ చేసాను, యాడ్ క్లిప్ ఆప్షన్ మీద. యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి మన షార్ట్ ని బ్రౌజ్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. షార్ట్స్ ని సెలెక్ట్ చేసిన తర్వాత కింద మళ్ళీ మనకి డన్ ఆప్షన్ ఉంది కదా, ఈ డన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మన షార్ట్ అయితే ప్రాసెస్ అవుతుంది. ఇట్ విల్ టేక్ 1 మినిట్ అండి, ఒక 1 మినిట్ అయితే టైం పడుతుంది. తర్వాత ఇలా వచ్చినప్పుడు నెక్స్ట్ బిలో సైడ్ మళ్ళీ మనకి రైట్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా, రైట్ మార్క్ మీద ఇంకోసారి క్లిక్ చేయండి. ఓకే, ఈ రైట్ మార్క్ మీద క్లిక్ చేసినప్పుడు మన షార్ట్ అయితే ఇలా కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మనకి షార్ట్ కి వచ్చేసరికి ఇలా ప్రాసెస్ అవుతుంది. ఇలా నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి క్యాప్షన్ యువర్ షార్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. క్యాప్షన్ యువర్ షార్ట్ అనేది మీరు ఏదైతే షార్ట్ ని అప్లోడ్ చేస్తున్నారో దానికి రిలవెంట్ గా పెట్టుకోవాలండి. దానివల్ల ఏంటంటే ఈ షార్ట్ అనేది చాలా మంది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన కేసులో మనం హౌ టు క్రియేట్ ఏ షార్ట్, హౌ టు అప్లోడ్ ఏ షార్ట్ అని పెడుతున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ హౌ టు అప్లోడ్ ఏ షార్ట్ అని టైప్ చేస్తున్నాను. ఓకే,
ఇలా షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ యూట్యూబ్ రిలేటెడ్ షార్ట్స్ కాబట్టి జస్ట్ యూట్యూబ్. ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మనం షార్ట్ ని అప్లోడ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా మంది వ్యూవర్స్ కి అయితే మన షార్ట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూస్తూ ఉంటారు బేసిక్ గా షార్ట్స్ కింద మనం వైరల్ అని, లేకపోతే ట్రెండింగ్ అని ఇలా అయితే హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అలానే మీ ఛానల్ నేమ్ కూడా పెట్టుకోండి. ఓకే, ఓకే, ఇలా అయితే మీ హ్యాష్ ట్యాగ్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆప్షన్ అయితే మనకి థంబ్నెయిల్ అండి. మనకి వీడియోస్ లో అయితే డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ షార్ట్స్ లో మనకి ఈ ఆప్షన్ అనేది కనిపించదు. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ మీరు ఏదైతే షార్ట్ ని అప్లోడ్ చేస్తున్నారు కదా ఆ షార్ట్ మీద ఒకసారి అలా క్లిక్ చేయండి పెన్సిల్ సింబల్ మీద. ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు మీ షార్ట్ లో చాలా ఇంట్రెస్ట్ గా ఉండే వీడియో అయితే కనిపిస్తుంది. మీ షార్ట్ మొత్తం మీద ఏదైతే ఇంట్రెస్టింగ్ ఇమేజ్ ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వ్యూవర్స్ ఏం చేస్తారంటే ఏదైతే మీ షార్ట్ మీద ఇమేజ్ ని పట్టే ఆ షార్ట్ ని ఓపెన్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడైతే నేను ఇక్కడ తిరుపతి టెంపుల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తాను. చాలా ఇదైతే బాగా క్లియర్ గా ఉంది. సో ఓకే, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ డన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసాం. ఇదే మీకు ఎప్పుడైతే ఈ స్క్రీన్ ఈ షార్ట్ అనేది వ్యూవర్స్ కనిపించేటప్పుడు ఫస్ట్ మనకి థంబ్నెయిల్ అయితే కనిపిస్తుంది, చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి ఈ స్క్రీన్ లో. ఫస్ట్ వచ్చేసరికి విజిబిలిటీ పబ్లిక్ అనేది ఫస్ట్ మనం ఏంటంటే బై డిఫాల్ట్ ప్రైవేట్ గానీ అన్లిస్టెడ్ గానీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీ షార్ట్ ని అప్లోడ్ చేసినప్పుడు ఈ కొంత టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ లో కొన్ని ఆల్గారిథమ్స్ రన్ చేసి ఈ షార్ట్ ఏ వరకు అయితే ఇలా టైం సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత సెలెక్ట్ చేసినాక లొకేషన్, ఇది పెద్దగా యూజ్ చేయం లొకేషన్ అనేది. తర్వాత ఆడియన్స్ కూడా ఎక్కువ యూజ్ చేయండి. ఇక రిలేటెడ్ వీడియో ఆప్షన్, ఈ రిలేటెడ్ వీడియో ఆప్షన్ అనేది మీరు రీసెంట్ గా ఏమైనా షార్ట్స్ అప్లోడ్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేసే షార్ట్ దానికి రెలవెంట్ గా ఉందనుకుంటే, సపోజ్ ఇక్కడ తిరుమల కదా, ఇంతకుముందు నేను పంబ శబరిమలకి అయిపోయి వెళ్ళేటప్పుడు కొన్ని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది. సో వన్ ఆఫ్ ద వీడియో అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ షార్ట్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను రిలేటెడ్ వీడియోలో. తర్వాత మనకి మీ యొక్క వీడియో ఏదైతే పోస్ట్ చేస్తున్నారో దాని ఎలో వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్, మీ వీడియో ఆడియో కానీ ఎవరన్నా ఇతర యూట్యూబ్ ఛానల్ వాడుకోవచ్చు అయితే ఈ ఆప్షన్ వాడుకోవచ్చు అయితే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తాం. అలా కాకుండా ఓన్లీ ఆడియో మాత్రమే వాడుకోవాలంటే ఎలా ఓన్లీ ఆడియో రీమిక్సింగ్ వాడుకుంటాం. ఆడియో వీడియో రెండు ఆప్షన్ ఎనేబుల్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటంటే మనకి కామెంట్స్ కూడా ఇక్కడ మీరు ఆ కామెంట్స్ ఆన్ లో పెట్టుకుంటారా ఆఫ్ లో పెట్టుకుంటారా అనేది చూసుకోండి, అది మీ ఇష్టం. మీరైతే వీడియోలో మీరైతే ఏ షార్ట్ అయితే పోస్ట్ చేస్తున్నారో దానికి రిలవెంట్ గా ఇంకొంతమంది బ్యాక్ కామెంట్స్ చేస్తారంటే ఇగ్నోర్ చేసుకోండి. అలా కాకపోతే కామెంట్స్ ఎనేబుల్ లో పెట్టేసుకోండి. ఇలా అయితే మనం షార్ట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న 4-5 ఆప్షన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో ఇదే ప్రాసెస్ మీరు కూడా ఫాలో అయినట్లయితే మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే షార్ట్ ని ఎలా అప్లోడ్ చేసామో చూసాం కదా. అయితే నేను మాక్సిమం యూట్యూబ్ లో ఏదైతే ఆప్షన్ షార్ట్ ని అప్లోడ్ చేసాం మొత్తం డిస్కస్ చేసాం. ఇది ఇప్పటికి కూడా మీకు వ్యూస్ రావట్లేదంటే మనకు ఇంకో యాప్ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది, వైటీ స్టూడియో గురించి. అది మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇలా ముందు అయితే మా ఛానల్లో అయితే టెక్నికల్ గా యాప్స్, మొబైల్ యాప్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, అలానే యూట్యూబ్ లో షార్ట్స్ ఇలా టెక్నికల్ గా ఏమైనా డిస్కషన్స్ ఉంటే వాటి గురించి మేమైతే ముందు చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, అలాగనే నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.